భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. సత్తెనపల్లి రూరల్ మండలం కొమరపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్ మరియు నూతనంగా మరమ్మతులు చేసిన ప్రభుత్వ పశు వైద్యశాలను ప్రారంభించారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు అమరేశ్వరరావు గారు, యానిమల్ హస్బెండరీ డిప్యూటీ డైరెక్టర్ రామారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కొమ్మిరిపూడి గ్రామ సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇవాళ కొమ్మిరిపూడి గ్రామంలో ఉన్నటువంటి పశు వైద్యశాల 6 లక్షల రూపాయలతో 3 లక్షలు పంచాయతీ నిధులు, 3 లక్షలు మండల గ్రాంటు, 6 లక్షల రూపాయలతో మరి రిపేర్లు చేసుకొని ఇది గ్రామస్తులకి ఉపయోగకరంగా మరి తీర్చిదిద్దుకున్నందుకు గ్రామస్తులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మనకి ఈ క్యాటిల్ షెడ్స్ దగ్గరగా మన నియోజకవర్గానికి 104 శాంక్షన్ అయినాయి. ఇప్పుడే డీడీ గారు చెప్పారు 70 పూర్తయినాయి. తతిమ 34 కూడా త్వరలోనే పూర్తి అవుతాయి అనేటువంటి మాట. ఇప్పుడే పక్కన మనం ఓపెన్ చేసుకున్నాం. చాలా చక్కగా కట్టారు. పశువులకి అనుకూలంగా మరి నీళ్లు తాగటానికి కానీ, మేత వేయటానికి కానీ, ఉండటానికి కానీ ఎంతో అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితిలో మరి ఆ షెడ్ నిర్మాణం చేసినందుకు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే పెద్దలు చెప్పినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా 2 కళ్ళతో జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. దగ్గరగా మన నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు పైన ఎన్ఆర్ఈజేఎస్ నుంచి తీసుకొని వచ్చి వివిధ గ్రామాల్లో సీసీ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్కూల్స్కి ప్రహరీ గోళ్ళు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూడా 10 కోట్లకు పైన సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో 100 వర్క్స్కు పైన కూడా ఈ 10 మాసాల్లో మనం సత్తెనపల్లి టౌన్లో చేసుకున్నాం. అలాగే మనం ఈ రోడ్డు చూస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో మన కళ పేరేచర్ల నుంచి కొండమూడు దాకా 4 లైన్ అయ్యేటువంటి పరిస్థితి. ఆ రోడ్డు కూడా మరి మన ఎంపీ గారి సహకారంతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకొని ఈ మధ్యనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో శంకుస్థాపన చేసినటువంటి విషయం. మరి ఈ రోడ్డు పనులు కూడా మొదలవుతున్నాయి అనేటువంటి మాట. అలాగే మనకి సత్తెనపల్లి మాదిపాడు రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి ఎంతో కాలంగా దగ్గరగా 5 మండలాల ప్రజలు సత్తెనపల్లి రావాలి అని అంటే మరి ఆ గేటు పడి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అది కూడా ఎంపీ గారి సహకారంతో ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. త్వరలోనే అవి కూడా పనులు మొదలవుతాయి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఇవి కాకుండా రాష్ట్ర స్థాయిలో మన రాజధాని అమరావతి అనగానే మన భూముల విలువలు ఎంత పెరిగినాయో మీకు ఐడియా ఉంది. 2014 నుంచి 19 వరకు ఎంత ఉన్నాయి, 19 నుంచి 24 వరకు మన భూములు ఎంత ఉన్నాయి, ఇవాళ మళ్ళా మన భూముల విలువలు ఎంత పెరిగినాయి. మళ్ళీ గనక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే మన ₹1 భూమి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం రాగానే 25 లక్షలు 30 లక్షలు అయింది. మళ్ళీ కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే 10 లక్షలు అయ్యాయి. అంటే వైసీపీకి ఓటు వేసి మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు అవుతాం. అంతే కదా, మన ఆస్తి విలువ తగ్గింది అని అంటే మన గౌరవం మనకు తగ్గినట్లే కదా. ఇవాళ మన ఆస్తి విలువ పెరిగింది అని అంటే మన గౌరవం కూడా పెరిగినట్లే కదా. ఇవాళ మళ్ళీ ₹1 అయిందా లేదా, భూమి అయిందా లేదా? అలాగే అమరావతి కనుక ఇంకొక 5 సంవత్సరాలు పోతే ఎంతో అభివృద్ధి చెందుతుంది. మన సత్తెనపల్లి చాలా ప్రాధాన్యత కలుగుతుంది సత్తెనపల్లికి. ఎందుకంటే సత్తెనపల్లి అమరావతికి దగ్గర, దేవాలయం ఉన్నటువంటి అమరావతికి దగ్గర, గుంటూరుకి దగ్గర,